శాంభవి ట్రావే ఏందమ్మా చేయిలు కాళ్ళు తిమిలు వస్తున్నాయమ్మా. జరేమని తెలిస్తే చెప్పు నాకు. సరే అత్తమ్మా చెప్తా. సరే అత్తమ్మా, మీకు ఆ చేతులకి బాల్ తో కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి చెప్తా. అట్లనే మీకు చెప్తా, చాలా మందికి కూడా తెలియదు కదా ఈ విషయము, అందరు కూడా మనం చెప్తాం. సరేనా? ఇవి స్మైల్ బాల్స్ అత్తమ్మా. దీంతో ఒక 4-5 ఎక్సర్సైజులు చెప్తా. చేతులు ఇప్పుడు నువ్వు గట్టిగా కండరాలు అన్ని గట్టిగా అయినాయి అంటావు కదా, ఫ్రీగా అయితే బ్లడ్ సర్క్యులేషన్ లో మంచి జరుగుతుంది. నేను చేస్తూ చూపిస్తా, నేను చేసినట్టుగా నువ్వు చేయి. తెలుస్తుంది కదా ఇట్లా నీకు. ఇట్లా మంచిగా ఇట్లా గట్టిగా వద్దు, మెల్లగా. స్టార్టింగ్లో అంత గట్టిగా వద్దు, నీకు రాకపోయినా నీకు ఎంత వస్తుందో అంత మటుకు నువ్వు. దానివల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా జరుగుతుంది. ఇప్పుడు రెండో ఎక్సర్సైజ్ అత్తమ్మా, ఖాళీ ఏళ్ళతో మాత్రమే నొక్కి ఇట్లా. ఏళ్ళతో మాత్రమే నొక్కి ఇట్లా 10 సార్లు. అంటే ఏళ్ళు కండరాలు అనేది మనకు గట్టి పడతాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది, ఇంకే నొప్పులు రావు. ఇంకా ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి ఈ హార్ట్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. మనకి తల భాగం నుంచి మన బొటన్ వేలు వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది దీనివల్ల. ఇట్లా ఒకసారి ఇట్లా మనం ఒక 10 సార్లు ఇట్లా బాల్ ఇలా మనం తీసుకోవడం వల్ల కూడా మనకి స్ట్రెస్ అనేది మొత్తం పోతుంది అత్తమ్మ. ఏ టెన్షన్ ఉన్నా కూడా, ఎక్కువ టెన్షన్ అయినప్పుడు ఈ బాల్ ఇట్లా మనం ఈ చేత్తోనే ఆ చేత్తోనే ఈ తిమ్మిర్లు పోతాయి, స్ట్రెస్ పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి మంచి జరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా, జుట్టు నాది ఊడిపోతుంది, ఊడడం అనేది తగ్గిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగకపోతేనే కదా మనకి హెయిర్ అనేది ఫాల్ అయ్యేది. రోజు చేయాలత్తమ్మ ఇట్లని, ఈ చేత్తోని 2 సార్లు, ఈ చేత్తోని చేయి, ఈ చేత్తోని చేయి. నాకు ఎన్ని రోజులు తెలియదు బిడ్డ, ఇప్పుడు చేస్తా చెప్తున్నావు కదా, ఇప్పుడు చేస్తాను. రోజు చేస్తే నీకు ఫలితం అనేది తెలుస్తూనే చేస్తా, రోజు చేస్తా. ఎన్ని రోజులు అస్సలు తెలియదు. ఈ చేతులు ఫ్రీ అయిపోతాయి అత్తమ్మ, ఇట్లా గట్టి గట్టిగా ఉండవు, ఇట్లా పట్టేసినట్టు ఉండదు. చాలా బాధపడ్డా బిడ్డ తెలియక. నీకు దీనివల్ల ఇంకా చాలా ఫలితాలు ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఒకటేసారి కాకుండా ఇవాళ 2 చెప్పినా కదా, బ్లడ్ సర్క్యులేషన్ ఒకటి బాగా జరుగుతుంది. ఈ పట్టేసినట్టు ఉండడం తగ్గిపోతుంది, చేతులు ఫ్రీ అయిపోయి పట్టేసినట్టు ఏం మంచిగా అనిపిస్తుంది. కళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి కళ్ళు కూడా బాగా కనిపిస్తాయి. హెయిర్ ఫాల్ కాదు, తెలియదు కదా, చాలా మటుకు ఊడిపోతుందని చాలా మంది అంటుంటారు. నువ్వు చెప్పినావు, నాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా.